నెల్లూరు జిల్లా రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. రాపూరును తిరిగి మాతృ జిల్లా నేతృత్వంలోని నెల్లూరులో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అంటూ నినాదాలతో పట్టణం హోరెత్తించింది. అయితే వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించగా బాలాజీ కాంప్లెక్స్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ ముట్టుకూరి ధనంజయరెడ్డి, టీడీపీ నేతలు పాల్గొని భౌగోళికంగా రాపూరుకు నెల్లూరుతోనే విడదీయలేని సంబంధం ఉందని ప్రభుత్వం వెంటనే విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హలో జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇన్ని రోజులుగా రాపూరు మండలం నెల్లూరు జిల్లాగానే ఉండాలా, తిరుపతి జిల్లా వద్దని చెప్పి పోరాటం చేస్తున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళకి నేను సంఘీభావం తెలియజేస్తున్నాను. ఈ రాపూరు మండలానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి నుంచి రాజుగా పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా ఒక నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్ అయినటువంటి రాపూరు మండలం మొత్తం ఎప్పటి నుంచో ఇది నెల్లూరు జిల్లాలో అంతర్భాగమైనటువంటి భాగం. ఇది పెంచిసల లక్ష్మీ నరసింహస్వామి కానీ, అదేవిధంగా మనకి కండవేల జలాశయం కానీ ఈ మండలంలో ఉన్నటువంటి ఉంది. ఈ మండలాన్ని కాపాడుకోకపోతే భాష, వేష అన్నీ కూడా మారిపోయే పరిస్థితి ఉంది. అదే తిరుపతి జిల్లాకు పోతే ఏ చిన్న పనిపడిపోయినా కూడా ఒక రోజంతా కూడా మీరు అక్కడ ప్రయాణం చేసి పనులు చేయించుకునేది కష్టంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక నెల్లూరు జిల్లాలో అంతర్భాగమైనటువంటి మీ భాషని కానీ, మీ వేషాన్ని కానీ, మీ ప్రత్యేకతను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ వచ్చే రోజుల్లో కూడా మీరు పార్టీ రహితంగా, స్వార్థం లేకుండా ఈ మండలాన్ని, అదేవిధంగా 3 మండలాలైనటువంటి పగవాయి, సైదాపురాన్ని కూడా ఈ జిల్లాలో అంతర్భాగంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను.